పిఠాపురలో ఏ బిడ్డ ఇది మా అడ్డ అన్నట్టుగా నిన్న తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట దిశలో నడిచింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరు వర్గాలను చెరోవైపు మళ్లించాల్సి వచ్చింది. ఎక్కడంటే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో. పిఠాపురం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో వర్మ అనుచరులు, పవన్ కళ్యాణ్ అనుచరులు ఒకరికొకరు పోటీగా నినాదాలు ఇచ్చుకుంటూ రచ్చ చేశారు. ఈ రచ్చ తీవ్రతరం అయ్యేలా కనిపించడంతో చివరికి పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల్ని శాంతింపజేయాల్సిన పరిస్థితి దాపురించింది. దేనికి సంకేతం? పిఠాపురం వేదికగా జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరు మరొక దశకి చేరుతున్నట్టుగా కనిపిస్తోంది. పైకంతా బాగున్నట్టు చెప్పే ప్రయత్నం నాయకులు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఏ మాత్రం సఖ్యత లేదు. ఇరు పార్టీల శ్రేణులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి, ఉక్కపోతను అనుభవిస్తున్నాయి. తమకు ప్రాధాన్యత లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తుంటే తమ పెత్తనానికి టీడీపీ వాళ్ళ పోటీ ఏంటి, తమ పార్టీ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చోట టీడీపీ వాళ్ళ పాత్ర ఏంటి అని జనసేన శ్రేణులు భావిస్తున్నట్టుగా ఈ ఉదంతం మనకి మరోసారి స్పష్టం చేస్తుంది. అటు ఎస్వీఎస్ఎన్ వర్మ అనుచరులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు మధ్య ఉన్నటువంటి వైరం రాను రాను తీవ్రతరమయ్యే దిశలో సాగుతున్నట్టు ఈ వ్యవహారం చాలా చాలా స్పష్టంగా చెబుతోంది. జనసేన టీడీపీ బాహాబాహి, పవన్ అడ్డా అంటూ జనసేన, వర్మ అడ్డా అంటూ టీడీపీ కేకలు, పిఠాపురం కూటమిలో మళ్లీ బగ్గుమన్న విభేదాలు. ఇది ఈరోజు వచ్చినటువంటి కథనం సారాంశం.